మార్నింగ్ హెడేక్స్ ప్రతిసారి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. పొద్దున్న లేవగానే తలనొప్పి వస్తుందంటే అది చాలా రకాలై ఉండొచ్చు. దాంట్లో రైజింగ్ బ్రెయిన్ ప్రెషర్ అంటాం. ఆ రాత్రిపూట పడుకున్న లైన్ పొజిషన్ నుంచి పైకి లేచినప్పుడు బ్రెయిన్ లో కొన్ని రకాల ట్యూమర్స్ ఉన్నప్పుడు కానీ, సైనస్ బ్లాకేజ్ ఉన్నప్పుడు కానీ, ఇలా రిలీజ్ అయినప్పుడు వెంటనే ఆ బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల మార్నింగ్ హెడేక్స్ రావడానికి ఆస్కారం ఉంది. స్లీప్ ఎప్నియా, అలానే రాత్రిపూట నిద్ర సరిగ్గా ఉండదు, ఊపిరి సరిగ్గా అందక ఆక్సిజన్ డ్రాప్ ఉండడం వల్ల మార్నింగ్ హెడేక్స్ అనేవి చూస్తూ ఉంటాం. అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ మార్నింగ్ హెడేక్స్ అనేవి చూస్తూ ఉంటాం. అలానే లో షుగర్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మార్నింగ్ హెడేక్స్ అనేవి చూస్తాం. రాత్రిపూట డిన్నర్లు సరిగ్గా చేయకపోవడం, డిన్నర్ స్కిప్ చేయడం కానీ, బాగా లేట్ అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కానీ, ఈ డిహైడ్రేషన్ వల్ల, లో బ్లడ్ షుగర్ వల్ల, ఇటువంటి వాటి వల్ల ఈ హెడేక్స్ చూస్తూ ఉంటాం. సైనస్ ఇష్యూస్, బ్రెయిన్ సైనస్ ఇష్యూస్ లో కూడా మనకి ప్రెషర్ అనేది బిల్డప్ అవుతా ఉంటది అనమాట. ఫోర్ హెడ్ లో కానీ, చీక్ బోన్స్ లో కానీ బాగా పెయిన్ ఉండడం కానీ, ఇది మార్నింగ్స్ ఎక్కువ ఈ హెడేక్ అన్నది మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి మార్నింగ్ హెడేక్స్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఇంకా చాలా అసలు మార్నింగ్ హెడేక్ అన్నది చాలా డేంజరస్ ఎప్పుడంటే వామిటింగ్స్ ఉన్నప్పుడు. హెడేక్ తో పాటు వామిటింగ్ గానీ ఉంది అంటే అది బాగా సీరియస్ గా తీసుకోవాలి. అలానే విజన్ ఏమన్నా బ్లర్ గా ఉన్నా సరే చాలా సీరియస్ గా తీసుకోవాలి. వీక్నెస్ ఏమైనా ఉన్నా, ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా, నడవడం ఇబ్బంది ఉన్నా కానీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. మెమరీలో ఇష్యూస్ వచ్చినా సరే చాలా సీరియస్ గా తీసుకోవాలి. హై బీపీ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంఆర్ఐస్ కానీ, బ్రెయిన్ స్కాన్స్ కానీ నీడ్ ఉంటే డాక్టర్ సజెషన్ తో తీసుకోవడం అనేది చాలా మంచిది. అలానే బీపీ మానిటరింగ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. మార్నింగ్ హెడేక్స్ అంటే బ్రెయిన్ మనకి చెప్తుంది అనమాట, నేను రాత్రి బాగా స్ట్రగుల్ అయ్యాను నిద్రలో, అందుకని చెప్పి నీకు చూపెడుతున్నాను ఉదయం అని చెప్పి. అది బ్రెయిన్ వే ఆఫ్ సేయింగ్ అనమాట. కాబట్టి ఎప్పుడైనా మార్నింగ్ హెడేక్స్ ఉన్నప్పుడు జస్ట్ ఏదో పెయిన్ కిల్లర్ తీసుకున్నాను సరిపోయింది అనుకుంటే కాదు. ఈ క్రాస్ చెక్ చేసుకోవడం, మైనర్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం వల్ల మేజర్ రిస్క్స్ లో పడకుండా ఉంటాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.